తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు హైడ్రా పోలీస్ స్టేషన్ కొలాయించిండు. ఆ పేరంటానికి ఎవరెవరు హాజరుపడ్డారు, ఆ పోలీస్ స్థానాల ఏ బాపత్ కేసులు తీసుకుంటారు, ఒక ప్రభుత్వ భూములు చెరవట్టినోళ్ళనే పట్టుకొచ్చి అందులో వేస్తారా, ఇంకా వేరే పంచాయతీలు కూడా తెంపుతారా? మనం కూడా అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను చూసిర్రా? శిలాపలకానికి ఉన్న తెల్ల పరదానిట్లా అని హైడ్రా పోలీస్ స్టేషన్ను ఓపెనింగ్ చేసిండు. పోలీస్ స్టేషన్ ని ప్లక్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి అటెనక సిక్కి ఇట్లా హైడ్రా అధికారుల కోసం కొత్త బండ్లను కోలాయించిండు. రాష్ట్రంలో ఏమన్నా తిప్పలు వచ్చినప్పుడు వెంటనే బండ్లేసుకొని పోయి ఆడున్న తిప్పలు వాపే పని పెట్టుకునేటట్టు ఈ వాహనాలు ఏర్పాటు చేసిరట. ఇప్పటికే హైడ్రా ఆఫీసర్లు చెరువులో చెరవట్టినోళ్ళ చెమడలు తీసుకుంటా, కుంటలు కూడిపేసిన వాళ్ళ కూసాలు కదిలించుకుంటా, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టినోళ్ళ పని పట్టుకుంటా, సర్కారు భూములు కాపాడుకుంటా వస్తున్నామని చెప్తుండ్రు కదా. అందుకే హైడ్రాకు సర్కారు సపరేట్గా పోలీస్ స్టేషన్ కట్టి సకల సవలతులు చేస్తుంది. కాబట్టి ఇప్పటి సంది హైడ్రా ఆఫీసర్లు ఇంకా గట్టిగానే పనిచేస్తట్టు ఉన్నారు. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మీరు ఇట్లా హైడ్రా కమిషనర్గా ఇమానం తిని ప్రమాణం చేసిన కాడ నుంచి మస్తుగానే మంచి పనులు చేసిర్రు. కానీ ఇప్పుడే పని కట్టుకొని సీఎం రేవంతాల సార్తో మాట్లాడి ప్రభుత్వం పాపాన ఇండ్లు కోల్పోయి నిల్వనీడ లేకుండా అయ్యినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే పని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సారు. అట్లా కూడా పేదల గురించి పెద్ద మనసు చేసుకొని ఆలోచించురే సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.